ఈరోజు నిన్ను అడుగుతున్నాడు దేవుడు, ఎందుకు నీ జీవితంలో పరలోకాన్ని అనుభవించలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో పరలోకాన్ని అనుభవించలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో పరలోకం నడిపించలేకపోతున్నావు? ఏదెన్ను దేవుడిచ్చాడు, భూమి మీద మీ దినములు, మీ సంతతి వారి దినములు పరలోకం వలె ఉండాలి అని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదానికి మనం ఎందుకు వారసులు కాలేకపోతున్నాం? ఆయన చెప్పింది ఏదో చేయలేదు. అంతేకాదండి, తప్పు చేసింది మనం, కానీ ఇతరుల మీద దోషేసాం. మనం నీతిమంతులు కనపడాలంతే. ఎవడి మీద దోషేసాం? తల్లిదండ్రుల మీద దోసే పిల్లలు లేరా? చేసుకున్న భర్త మీద దోసేసే మూర్ఖురాలైన భార్యలు లేరా? నన్ను పట్టించుకోపోవటమేనండి దీనికి కారణం. నో, నీవే కారణం. వీడంటాడు అదే కారణం అంటాడు, వీడొక ఆదం, అదొక అవ్వ. ఇక జీవితంలో పరలోకం ఎక్కడుంటుంది? ఎప్పుడైనా నీ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య పెరుగుతున్నప్పుడు నీ భార్య యుద్ధకు వెళ్ళి దీనికి కారణం నేనే అన్నావా? అనవు. నీ భర్త దగ్గరకు పోయి దీనికి కారణం నేనే అని ఎప్పుడైనా అన్నావా? అనవు. నీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి దీనికి కారణం నా భ్రష్టత్వమే, నేనే ఎప్పుడైనా ఒప్పుకున్నావా? ఒప్పుకో. కవరింగ్ చేసేస్తావు. నువ్వు పెద్ద అవుదావా? నువ్వు పెద్ద అవ్వవు. అలా కవరింగ్ చేసి నా జీవితాన్ని కూడా నేను ఏదేను పోగొట్టుకున్నాను, పరలోక ఆనందాన్ని పోగొట్టుకున్నాను. భూమి మీద దుఃఖదినములు అనుభవించాల్సి వచ్చింది. భూమి మీద దుఃఖదినములు అనుభవించాల్సి వచ్చింది. ఏదో ఒక రోజున ఇదే మాట నీ నోటితో కూడా దేవుడు చెప్పిస్తాడు. చెప్పే వరకు ఆయన ఊరుకోడు. ఎప్పుడైతే నీకు నీవు ఆ స్థితికి వస్తావో, ఈ శిక్ష విధి నాకు న్యాయమే అంటావా? ఆ ఫలమే నేను అనుభవిస్తున్నాను అంటావా? ఓ, ఇప్పుడే పరదేశంలోనికి రా అంటాడు. అర్థమవుతుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపుది పాపమా, అమ్మాయిది పాపమా? చెప్పండి. ఆ అమ్మాయిది పాపం. కానీ యోసేపు ఎప్పుడైనా ఆమె గురించి మాట్లాడా? మాట్లాడండి. ఆవిడ ప్రస్తావన ఎత్తాడా? నన్ను సీట్ చేసింది అన్నాడా? మౌనంగా ఉండిపోయాడు. నోరు తెరవయ్యా. సిలువలో యేసయ్య కూడా ఇదే మాదిరి చూపిస్తున్నాడు. పిలాతు అంటాడు, నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉంది, నువ్వు నోరు విప్పు, నువ్వు నోరు విప్పు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది. కానీ ఆయన ఎవరి మీద నేరస్థాపన చేయలేదు. నేను అప్పగించబడటానికి ఇస్కరియోతే కారణం అనలేదు, పేతురే కారణం అనలేదు. ఆయన నోటితో అనలేదండి. పౌలు అపోస్తలుడు, సేవకులు చెప్పారు ఆ విషయాలు. సిలువ శిక్ష పొందుతూ కూడా దానికి కారణం వీరు అని అనలేదు. అదంతా తండ్రి చిత్తం అనుకున్నాడంతే. ఇస్కరియోతు అమ్ముకోవటం, ముద్దు పెట్టుకోవటం తండ్రి చిత్తం. పేతురు దూరంగా వెళ్ళిపోవటం తండ్రి చిత్తం.
అందరూ శిలువ శ్రమల్లో విడిచిపెట్టడం తండ్రి చిత్తం. మౌనంగా ఉండటం, నేరస్థాపన చేయకుండా ఉండటం తండ్రి చిత్తం అనుకున్నాడు. తండ్రి చిత్తానికి తలబొక్కాడు. నేను అంటాను, ఎవడో దోషిస్తాడు, ఎవడో పెట్టేశాడు అంటే ఎందుకు వద్దు, నేనే కారణం అని ఎందుకంటలేవు. ఈ తప్పిదానికి గల కారణం నేనే. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకడు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. వాడంటాడు, నేను శూరులైనను, దొంగలైనను, లోబులైనను, ఇతర మనుషుల వలనైనను కాక, ఈ సుంకరి వలనైనను కాక అంటాడు. అంటే అందరి మీద నిందేస్తున్నాడు. ఆడు శూరి అంటే దొంగ, వీడు వ్యభిచారి, వీడు అన్యాయస్తుడు. నేను అంటాను, నువ్వు నిందయింది ఎవడి మీదరా? ఇది కాదు నీ కొంప ముంచింది, ఇది కాదు నీ జీవితంలో దుఃఖం మిగిల్చింది. ఏ మనుషుడి మీద నువ్వు నేరస్థాపన చేస్తావో నీ జీవితం ఒక నరకంగా మారుతుంది చెప్తున్నా. నీ హృదయంలో నెమ్మది ఉండదు. నోరు మూసుకూర్చో. హృదయంలో కూడా తలుపు రానియొద్దు. ఆయన పోలికలో ఉన్న ఒక మనిషిని రిజెక్ట్ చేయడానికి ఆప్టర్ నువ్వు ఎవడవే? వాడి ఎడల దేవుని సంకల్పం ఏంటో నీకేం తెలుసు? రేపొద్దున దేవుని సంకల్పం నెరవేర్చబడితే నువ్వేమైపోతావు? ఏ మనుషుల్ని తృణీకరించకూడదు, విసర్జించకూడదు, పక్కన పడేయటమే తప్ప హృదయంలో కూడా పొరపాటు తీసుకోకూడదు. ఈ శుంకరగాడు అంటాడు, ఈ పరిసయ్యుడు అంటాడు, అదిగో వీడు దొంగ, శోరి, వీడు వ్యభిచారి, వీడు అన్యాయస్తుడు, వీడు శుంకరి. వీళ్ళెవరి వల్లే నేను లేను. నువ్వు నిందయింది ఎవరి మీద? నువ్వు నిందయింది ఎవడి మీద? ఇది కాదా నీ జీవితాన్ని నరకంగా మార్చింది? ఇది కాదా పరదేశ అనుభవాన్ని నీ నుండి దూరం చేసింది? పెద్ద వ్యభిచారం చేయలేదేరా బాబు, ఇది చేస్తే చాలు. ఇదే కాదని చేసింది. వ్యభిచారం చేశాడు అర్థం ఇదే. ఆడు దొంగ, వీడు వ్యభిచారి, వాడు అన్యాయస్తుడు, అందరి మీద నేరం మోపాడు. దీని కారణం అసలు నేనే కాదన్నాడు దేవుడి దగ్గర కూడా. నీవు నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే. అబ్బా, ఈ తప్పు నా వల్ల జరగల. నేను భక్తిహీనుడు అయిపోవడం గల కారణం వాడే. నేను చెడిపోవడం గల కారణం వీళ్ళే. నేను దేవునికి దూరం అయిపోవడం గల కారణం ఆయనే. ఇది నరకం అండి. పరదేశుడు పోగొట్టుకోవటం అంటే. ఓ, సిలువలో ఉన్న దొంగ మనకు నేర్పిస్తున్నాడు. నేను చేసిన దానికి తగిన ఫలము అనుభవిస్తున్నా. ఈ శిక్షా విధి నాకు మాట్లాడండి న్యాయమే. 23 సంవత్సరాల సేవా జీవితంలో నేను చెప్తున్నా, నా జీవితంలో అన్యాయం జరగలేదు. జరిగినవన్నీ దేవుడే చేశాడు. నన్ను తన స్వరూపములకు మార్చటానికి నేను అనుభవించిన ప్రతి ఫలము కూడా నేను చేసుకున్నదే, నేను అనుభవించింది. ఆ శిక్షా విధి, ఆ ఫలము నాకు న్యాయమే. అన్ని దినాలు నేను దుఃఖపడటం నాకు న్యాయమే. ఆ పరిస్థితులు కూడా నేను వెళ్ళటం నాకు న్యాయమే. ఆ దుఃఖానికి దేవుడు నన్ను అప్పచెప్పటం న్యాయమే. ఈ రోగాలకు నన్ను దేవుడు అప్పగించటం న్యాయమే. ఆయన అన్యాయస్తుడు కాదండి, నేను అన్యాయస్తుడిని, నేను అపనమ్మకస్తుడిని. ఆ చెట్టు కింద కూర్చొని ఆయన నీడను ఊపిస్తూ చెట్ల వేళ్లను కట్ చేసిన దుర్మార్గుణ్ణి నేను.
ఆ చెట్టు ఫలాన్ని తింటూ ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు పోయటానికి అలసిపోయాను అనుకున్నాను. పెద్ద పాటుపడిపోయాను, రాత్రింబవళ్ళు అనుకున్నాను. ఆ చెట్టు ఫలం తింటున్నాను, కానీ ఆ చెట్టుకు కాసిన నీళ్లు పోయటానికి, అదే సువార్త చెప్పటానికి రాత్రి పగలు అలసిపోయాను అనుకున్నాను. చెంబుడు నీళ్లు పోయటానికి అలసిపోయాను అనుకున్నాను. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. చాలు, నీవు అనుభవించిన శిక్షా విధి చాలు. ఓ, నీ యుద్ధ కాలము సమాప్తమైనదే. నీ దోష రుణము తీర్చివేయబడి ఉన్నది. నీ యుద్ధ కాలం సమాప్తమైనది. నీ దోష రుణము తీర్చివేయబడి ఉన్నది. నీ యుద్ధకాలం సమాప్తమైనది. నీ దోష రుణము తీసివేయబడి ఉన్నది, తీర్చబడి ఉన్నది. ఇక బ్రతికిన 4 గంటలు 4 నిమిషాలు 4 సెకండ్లు 4 నిమిషాలు 4 గంటలు 4 రోజులు 4 నెలలు 4 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరలోకాన్ని అనుభవించు. దానికి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి చెప్పు. ఈ మంచి మనసు నీకుంటే చాలు. ఎవడి మీద దోషారోపణ చేయొద్దు, ఎవడి మీద దోషారోపణ చేయొద్దు. నీ నోటితో ఏదో ఒక రోజున ఒప్పిస్తాడు. నాకు తెలుసది. నా దేవుడు అసమర్థుడు కాడు. నేను అనుభవించానండి, అదే నాకు తెలుసది. బ్రతికిన 4 రోజులు పరలోకాన్ని అనుభవించాలనుకున్నాను. ఇక మిగిలి ఉన్న కొద్ది గంటలు, కొద్ది దినాలు హ్యాపీగా పరలోకాన్ని అనుభవించాలనుకున్నాను. ఎవడి మీద నింద వేదనించలేదు నేను, ఎవడి మీద దూషించాలనుకుంటలేదు నేను, నీ వలనే ఈ నష్టం జరిగింది అనదలుచుకుంటలేదు నేను, నీ వలన ఈ సమస్య తలెత్తింది అని నేను అనదలించటం లేదు. ఇవన్నీ నా కొరకు దేవుడు ఉంచాడు. ఆ ఫలాన్ని నేను అనుభవిస్తున్నానని ఒప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఇక బ్రతికిన 4 దినాలు నేను పరలోకాన్ని అనుభవించాలనుకుంటున్నాను. నిన్నెందుకు అనాలి? నిన్ను అనకూడదు. నేను అంటాక నేను సరిపోను. అన్ను కూడా అన్ను, నీ మీద నింద వేయను. నువ్వు మంచి వ్యక్తి కాదని నేను అన్నాను, నువ్వు మంచివాడు కాదని నేను అన్నాను. నా దోష శిక్ష, నేను చేసిన దానికి శిక్షా విధి అనుభవిస్తున్నాను. ఈరోజు నాతో ఉన్నవారు తిరుగుబాటు చేస్తుంటే వారు తప్పని నేను అనటం లేదు. అది నా శిక్ష విధి, నా కొరకు దేవుడు రాసి పెట్టాడు. తండ్రి చిత్తంలో అదొక భాగం. ఆయన సంపూర్ణతలోనికి మార్చబడటానికి కన్నీళ్లు విడవటం ఒక భాగం, సిలువను సహించటం ఒక భాగం, సిలువను ఎత్తుకొని నడవటం ఒక భాగం. మన నేరం మనం భరించటమే కయ్యని అంటాడు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదంటాడు. కానీ సిలువలో యేసయ్య మనందరి నేరాలు భరించాడు. అందరి నేరములు ఆయన భరించాడు, కానీ ఎవడి మీద నేరస్థాపన చేయలేదు కదా. ఈ మనసు నీకెప్పుడు వస్తుంది? ఇది కాదా పరిపూర్ణత అంటే? ఇంకెన్నాళ్ళు చంటి పిల్లల వలె ఉంటారు, ఇంకెంతకాలం తప్పట్టుకు లేస్తారు, ఇంకెంతకాలం దేవుని ఆయాసపడతారు, ఇంకెంతకాలం దేవుని మనసెరగకుండా నడుస్తారు. ఈ పోటీని సత్యం ఒకటి నీకు అర్థమైతే నీ జీవిత కాలంలో నీ దినాలు పరలోకాన్ని అనుభవిస్తావు. నేనే కారణం అని చెప్పండి భార్యతో. ఎస్, నేనే కారణం. నువ్వెంత మూర్ఖురాలు అయిపోవడానికి కారణం నేనే. చేతులు పట్టుకొని అడుగు, కాళ్ళు పట్టుకొని అడుగు, నీ భర్త దగ్గరకు వెళ్ళు, నేనే కారణం. తల్లిదండ్రులారా, మీ బిడ్డల మీద నింద వేయకండి. వాళ్ళు తప్పిపోయారని. ఆ కారణం నేనే.
నేను సరిగ్గా పెంచలేకపోయాను, తప్పిదు నువ్వు ఒప్పుకో, వాళ్ళ మీద వేయొద్దు అని వేయొద్దని కడుపులో ఉంచుకోమంటలా, కడుపులో కూడా ఫీలింగ్ రానియొద్దు. ఇంకెంతకాలం కుటుంబంలో నరకం. ప్రభువు నమ్మిన వాడు కాదు నీవు. నీ బిడ్డలు నిన్ను చూస్తాను ఎంతకాలం తడుచుకోవాలి ఒక పిశాచిగా? ప్రేమ ఎప్పుడు పంచుతావు? నువ్వు వస్తుంటే అందరూ ఉనికిపోవాలా? నువ్వు మనిషి కాదా, మృగానివా? ఇంకెంతకాలం అపోషతత్వం? చాలేక నీ ఇంట్లో ఒక పరలోకాన్ని సృష్టించుకో, నీ జీవితంలో ఒక పరలోకాన్ని తెచ్చుకో, నీ బిడ్డల జీవితాల్లో పరలోకం అనుభవించనివ్వు. నీతో దేవుడు మాట్లాడితే మోకరించు, ఉన్న పాటను మోకరించు, ప్రార్థన చేసుకుందాం.